వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు ఛానల్. నేను మీ భానుప్రకాష్. మనం ఇప్పుడు ఇక్కడ హనుమత్పురి గద్దలబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తున్నాం. ఆ సందర్శనలో భాగంగా ఈరోజు స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమాన్ని అనంత భక్త కోటి జన సందోహంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ 1000 మంది సామూహిక కోలాట కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. భక్తజనులందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సొంతం చేసుకోవడానికి హనుమాన్ భక్తజన కోటి సందోహం వాళ్ళ సమూహం ద్వారా దాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నారు. ఆ సర్టిఫికెట్ని సొంతం చేసుకోవడానికి వాళ్ళు ఉరుతలుగుతున్నారు. ఆ భక్తజన సందోహం చేసే కార్యక్రమాన్ని మనం ఇక్కడ తిలకిస్తాం. దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ ఆలయ అధికారులు కానీ పూజారి కానీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అయ్యారు. మనం ఇప్పుడు హనుమద్గిరి గద్దలబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. మరి దీని యొక్క ఆలయ ప్రతిష్ట ఏంటి, దీని విశిష్టత ఏంటి, దీన్ని ఎవరు ఇక్కడ అంటే ఈ స్వామివారిని కొలువుగా తీర్చారు, దాని గురించి మాకు ఒక స్వామివారి జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. హనుమంతుడు ఏమైనా కొలువై ఉండేనా, లేక మీరే దీన్ని ప్రతిష్టాపన చేశారు? దీని విశిష్టత ఇక్కడ జనరల్గా స్వామివారి పాదమూర్తులు ఉంటాయి. ఇక్కడ ఈ గద్ద వంశస్థులు, గద్ద సమ్మె, గద్ద వీళ్ళ కుటుంబీకులు ఇక్కడ ప్రతి సంక్రాంతికి దీపోత్సవం చేసేది. దాన్ని అనుసరించి ఇది ఒక చారిత్రకమైనటువంటి ప్రదేశం అనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలంటే వట్టి కార్యక్రమాలు చేస్తే పూర్వంగా దేవాలయ ప్రతిష్ఠ చేసి దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ గద్ద అనేటువంటి ఇంటి పేరు ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ పూర్వీకుల నుంచి ఇక్కడ ఆచారం మొదలైందని అంటారు. అది కావచ్చు, చరిత్ర మనకు తెలియదు, కానీ గద్దల బండ అని మాత్రం అంటాం. ఓకే, దీని పేరు నామకరణం గద్దల బండ. దానికి మరి ఎవరు ముందుకంటే మీ పేరు వినబడుతుంది? నాకంటే మేమంటే నాకు సంకల్పం, నాకు స్వామి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేవలం అంటే వ్యక్తిగతంగా నా సంకల్పానికి వీళ్ళందరినీ సమకూర్చుకొని ఈ వివిధ గ్రామాల నుంచి అంటే చుట్టూ ఉన్నటువంటి ఒక 7-8 గ్రామాల నుండి క్రోడీకరించి పోతుండమా, జీలుగుల, జగన్నాథ్పూర్, కొప్పూరు, ముల్కనూరు, బీందేర్పల్లి, కొత్తపల్లి, మాణిక్యాపూర్, రత్నగిరి ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ క్రోడీకరించి వీళ్ళందరి సమన్వయంతో ఇది కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మరి ఏమైనా చందా లాంటివి కానీ మీరు వ్యక్తిగతంగా 2007లో 16,20,000 రూపాయలు మాకు చందాలు వసూలైనాయి స్వచ్ఛందంగా. అవి కూడా మేము ఎక్కడ తిరగకుండా లేదు, భక్తజన సమూహం స్వచ్ఛందంగా సమర్పించినటువంటి అమౌంట్ అది. ఆ తర్వాత మేము డబ్బులు కలెక్షన్ చేయలేదు. అప్పటి నుండి స్వామివారి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి దాంతోనే సరిపోయిందా? దానికి మాకు ఇన్వెస్ట్మెంట్కే సరిపోతుంది. మాకు వచ్చిన 16 లక్షలు మేము పెట్టిన 35 లక్షలు. అప్పటికి 2007 వరకే 32 లక్షలు. ఆ తదనంతరం ఎవ్రీ మంత్ 60,000 మినిమం ఖర్చు ఉంటుంది మాకు. అంటే ఎలాంటి ఖర్చులు ఉంటాయి అంటారు? ఆర్థిక పరమైనటువంటి ధూపదీప నైవేద్యాలు కావచ్చు, స్వామివారి కైంకర్యానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పూజారి వేతనం, వాచ్మెన్ వేతనము, ఇక్కడ గోశాల మెయింటెనెన్స్, ఇటువంటి కార్యక్రమాలు. గోశాల అంటే గోశాలలో మనకు ఆవులు ఎన్ని ఉన్నాయి? ఆవులు మాకు 8 ఆవులు ఉండే, ఇప్పుడు అన్ని తీసేసి 2 పూజించాము. గడ్డి గ్రాసం దానికి ఖర్చు ఉంటుందని చెప్పేసి తీసేసి. గడ్డి గ్రాసం ఖర్చు ఆలోచన కాదు, కానీ దాన్ని చూసుకునేటువంటి ఇబ్బంది ఉంది. అంటే అవి మరి వేరే ఇతర గోశాలకు పంపించారా? మేము అవి మళ్ళీ మంచిగా స్వచ్ఛందంగా ఎవరైతే రైతులు సాదుకుంటారో వాళ్ళకి ఇచ్చినాం. అమ్మకం కూడా చేయలేదు. ఓకే.
ఓకే సార్, ఇప్పుడు ఇంకా ఎలాంటి మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టాలనుకున్నారు? ఈ రోజు అసలు విశిష్టత ఏంటి ఇంతమంది ఇక్కడ గుమిగూడడానికి? భగవంతుడు అనుగ్రహిస్తే ఇక్కడ ఒక వేద పాఠశాల, ఒక సంగీత పాఠశాల, ప్రతి నిత్యము ప్రతి క్షణము స్వామివారి యొక్క కీర్తనలు కానీ సంకీర్తనలు కానీ స్వామివారి యొక్క అనుగ్రహమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి సంకల్పం. ఓకే, ఈరోజు మరి హనుమాన్ చాలీసా పేరు మీద ఏదో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నాం. ఇంతకుముందు హనుమత్ యాగం చేసినాం, అంతకుముందు శతచండీ యాగం చేసినాం, అంతకుముందు 1,00,000 పుష్పార్చన చేసినాం, అంతకుముందు 1,00,000 తమలపాకులు అర్చన చేసినాం, 1,00,000 తులసి దళార్చన చేసినాం. అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు వినూతనంగా ఏంటంటే ఒక వ్యక్తి ఒక కట్టిస్తే ఈజీగా ఇరవగలుగుతాడు, 10 కట్టెలు జమ చేస్తే ఎవరు ఇరవలేదు. అంటే అదేవిధంగా మంత్రశక్తి కూడా విశిష్టమైనటువంటి శక్తి ఉంటుంది దానికి. ఒక్కరు చేసిన పారాయణం, ఇద్దరు చేసిన పారాయణం, నలుగురు చేసిన పారాయణానికి తేడా ఉంటుంది. ఆ పారాయణంలో స్వామి యొక్క యశస్సు శోభితం కావాలంటే అందరం సంఘటితంగా పెద్ద ఒకసారి ఆ ఘోషను స్వామివారికి ఇష్టమైనటువంటి హనుమాన్ చాలీసాను కనుక చదివినట్లయితే స్వామివారి యొక్క యశస్సు పెరుగుతుంది. మా యొక్క భవిష్యత్తు కూడా, అంటే మా భవిష్యత్తు అంటే స్వామివారి యొక్క యశస్సుతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా ఎవరు వ్యక్తిగతమైన కోరికల కోసం చేసేటువంటి కార్యక్రమం కాదు. ఇక్కడి ప్రాంతం సుభిక్షంగా, సంతోషంగా, సుఖ సంతోషంతో ఉండాలంటే స్వామివారి యశస్సు పెరగాలనేటువంటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓకే సార్, మరి ఈ రోజు అసలు ఇంతమందిని మీరు గ్యాదర్ చేయడానికి ఎన్ని రోజుల నుంచి ఈ ఆలోచన మీద? మేము గత 4 మాసాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ మీకు తెలుసు, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ తెలుసు, వాటి విధంగానే స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒకటి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటువంటి వాటికి ఒక బుక్ లిఖితమై ఉన్నది. ఆ బుక్లో పోయినసారి మేము గోవిందనామాలు వేరే చోట చూసినాం. అదే రోజు ఆ అమ్మాయికి చెప్పినాం, ఈ కొండ మీద మీరు ఆ కార్యక్రమం చేపట్టండి అమ్మ అంటే, మరి హనుమాన్ అది కదా అంటే హనుమాన్ చాలీసా మీద చేయండి. మరి ఎట్లా మరి డబ్బులతో కూడుకున్నది, డబ్బుల విషయం మేము చూసుకుంటాం, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పినాం. ఆ అమ్మాయి మన శ్వేత అని తపస్వి డ్యాన్స్ గ్రూప్ అమ్మాయి, అకాడమీ వాళ్ళు, దేవాలయం ఇద్దరు సంయుక్తంగా చేసేటువంటి కార్యక్రమం. అంటే ఇప్పుడు ఈ కోలాటం నుంచి ఏ మండలాల నుంచి వస్తున్నారు? మనకు మామూలుగా ఎంతమంది ఈరోజు హాజరయ్యే అవకాశం ఉంది? మండలాలు కాదు, చాలా విస్తరించింది. తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల నుంచి వస్తున్నారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, మంగపల్లి, మంగపట్నం ఎక్కడి నుంచి వస్తున్నారు. వివిధ చాలా గ్రామాల నుంచి. కోలాట సమూహం వాళ్ళకు ఒక అంటే గ్రూప్ ద్వారా అంటే మెసేజ్ ఇచ్చారా మీరు? వాళ్ళకి ఎట్లా? గ్రూప్ ద్వారా మెసేజ్ చేసినాం. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన కలిగి భావసారూప్యం కలిగిన పక్షులన్నీ ఒక గూటికి చేరుతాయి. మనకు ఆధ్యాత్మిక భావనలు ఉన్నటువంటి వ్యవస్థలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, ఈ సమూహాన్ని అంతా సమీకరించి వాళ్ళకు మన ద్వారా ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పం తలపెట్టి వాళ్ళందరినీ సమీకరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఈరోజు స్వామివారి శోభయాత్ర ఉంటుంది పల్లకి సేవతోటి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ టోటల్ 750 మంది, 1000 మంది, ఎంతమంది అయితే అంతమందితో ఒక హాఫ్ అన్ అవర్ రిహార్సల్ ఉంటుంది. రిహార్సల్ తర్వాత బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అధినేతలు వస్తారు, వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ టైం అనేది మీరు 10 to 120. 10 to 120 ఎన్ని నిమిషాల పాటు? 11 నిమిషాల నిడివిగల హనుమాన్ చాలీసా పారాయణం. అంటే ఈ స్పిరిచువల్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడానికి దానికి కొంత సమయం 449 మంది ఇది వరకు రికార్డ్ చేసిండ్రు. దాన్ని అధిగమించాలనే ప్రయత్నంలో మేము ఇలా 612 మాకు ఇప్పటికి ఉంది సమాచారం, కానీ 750 దాటినట్టు కూడా తెలుస్తుంది. అంటే మేము రికార్డు స్వామి చేతులు ఉంది, మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. స్వామి రికార్డు చేతిలో పట్టుకున్నాడు, టైంకి చేతిలో పెట్టలేదు. భగవంతుడి యొక్క సంకల్పం, ఆయన అనుగ్రహం మనకు కావాలని కోరుకుంటాం. ఆయన ఆశీస్సుల మేరకు భక్తజన సంఘం అంతా సంతోషంగా ఉండాలని, మీ యొక్క కోరిక నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఇక్కడ